Please see the next question from profit loss. This is our data. A bookseller sells 2 books at 180 each. Each book 180 కి అమ్ముతున్నారు. సెల్స్ మీన్స్ అమ్మటం. ఆన్ వన్ హీ గెయిన్ 30%. ఫస్ట్ దాని మీద 30% గెయిన్ వస్తుంది. ఆన్ ద అదర్ హీ లాస్ 30%. సెకండ్ దాని మీద 30% లాస్ అని మెన్షన్ చేశారు. See the question. What is the total cost price of the 2 books? 2 books తాలూకు కంబైన్డ్ కాస్ట్ ప్రైస్ అడుగుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఆల్రెడీ మనం ప్రీవియస్గా డిస్కస్ చేసాం. ఇక్కడ మనకి ఫస్ట్ ఐటమ్ తాలూకు ఎస్పీ 182 యాజ్ వెల్ సెకండ్ ఐటమ్ తాలూకు ఎస్పీ 182 అంటే సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ 182 సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ ఉంటే మనం ఏమవుతుంది అనుకున్నాం, సెల్లింగ్ ప్రైస్ ఇస్ ఈక్వల్ నోట్ if selling price of 2 articles same, they are sold such that a person gain on one comma a person loss on another. A percent gain on one comma a percent loss on another. అయితే ఓవరాల్ గా మనం ఏమొస్తుంది అనుకున్నాం, ఆల్వేస్ లాస్ వస్తుంది మనకి. హౌ మచ్? a into a by 1% లాస్, a into a by 1% లాస్. ఈ క్లూ మనం ఇక్కడ యూజ్ చేస్తాం ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక్కడ కూడా మనకి ఫస్ట్ ఆర్టికల్ ఎస్పీ 182 సెకండ్ ఆర్టికల్ ఎస్పీ 182 సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్. ఆన్ ఫస్ట్ ఆర్టికల్ 30% గెయిన్ ఇచ్చారు, ఆన్ సెకండ్ ఆర్టికల్ 30% లాస్ ఇచ్చారు. కంపల్సరీ ఇటువంటి చోట మనకి లాస్ వస్తుంది. హౌ మచ్? ఏ ఇంటూ ఏ బై 1% లాస్. ఓకే ఫ్రెండ్స్, ఏ వాల్యూ మనం 30 వేస్తాం, 30 into 30 by 100 మనకి డినామినేటర్ చూడొచ్చు పైన 2 కట్ అయిపోతుంది. 3 into 3 అంటే 9% లాస్ వస్తుంది మనకి. ఓకే ఫ్రెండ్స్, క్వశ్చన్ మనకి ఏమడుగుతున్నారు, టోటల్ సిపి అడుగుతున్నారు. టోటల్ సిపి ఏమనుకుంటారు మీరు, ఎక్స్ అని మీరు రిజ్యూమ్ చేసుకోవచ్చు కదా. రిజ్యూమ్ టోటల్ సిపి ఎక్స్. కెన్ యూ టేక్ ఎక్స్? ప్లీజ్ రిజ్యూమ్ ఎక్స్. ఎక్స్ ఇంటూ ఓవర్లో మనకి ఏమవుతుంది, లాస్ వస్తుంది. మీరు గమనించాలి, లాస్ అన్న డిక్రీజ్ అన్న మైనస్ 100% మీన్స్ 9%. వాట్ ఇస్ బ్యాలెన్స్? 91%. 91 by 100. ఎందుకంటే మనం డిస్కస్ చేసాం, మనం పర్సనల్ గెయిన్ అన్న పర్సనల్ లాస్ సిపి మీద చెప్తాం. అవర్ సిపి ఇస్ ఎక్స్ హియర్. మనకి సిపి లేదు, అదే చెప్పాలి ఇక్కడ, అదే అడుగుతున్నారు ఇక్కడ మనకి. ఎక్స్ ఇంటూ సిపి ఇంటూ 91 by 100. దిస్ ఎంటైర్ మనం ఎక్కువ చేస్తాం. సెల్లింగ్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ ఎంత మనకి ఇక్కడ? ఫస్ట్ ఆర్టికల్ తాలూకు ఎస్పీ 182 సెకండ్ ఆర్టికల్ తాలూకు ఎస్పీ 182 180 ప్లస్ 182. ఓకే ఫ్రెండ్స్, ఈ ఎంటైర్ థింగ్ మనం దేని ఈక్వల్ చేస్తాం? 3:4 కి ఈక్వల్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, బికాస్ వీ హ్యావ్ 2 items here. Now simplification process, you are very familiar. 91 ఇక్కడ మనం 4 times కట్ చేయొచ్చు. Now x by 100 is equal to 4. Cross multiplication 100 into 4 400. 4 rupees ఆన్సర్. దిస్ ఆర్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే మనకి ఓవరాల్ గెయిన్ పర్సెంట్ ఆర్ లాస్ పర్సెంట్ అని అడగకుండా మనకి సిపి అడుగుతున్నారు. ప్లీజ్ అబ్జర్వ్. కాబట్టి ఈ క్లూ ఇక్కడ మనం యూజ్ చేయాలి. ప్లీజ్ సీ వన్ మోర్ క్వశ్చన్, జనరల్ క్వశ్చన్. ఇన్ ద కేస్ ఆఫ్ ఫాల్స్ ట్రేడింగ్ అన్నప్పుడు మనకు హింట్ డిస్కస్ చేయడం జరిగింది. క్వాంటిటీ తగ్గించేటప్పుడు, ఈ విధంగా తప్పుడు తోకలు చూసేటప్పుడు, ఫాల్స్ ట్రేడింగ్ ఫాల్స్ బిజినెస్ చేసేటప్పుడు వచ్చే గెయిన్ కి ఒక ఫార్ములా మనం డిస్కస్ చేయడం జరిగింది. వన్స్ రీకాల్, ఇన్ ద కేస్ ఆఫ్ ఫాల్స్ ట్రేడింగ్, ట్రేడింగ్ మీన్స్ బిజినెస్, ఆల్ ఆఫ్ దెమ్ నో. ఈ విధంగా చేసే ఫాల్స్ ట్రేడింగ్ వచ్చేటప్పుడు గెయిన్ ఫార్ములా ఏంటంటే మనం ఎర్రర్ బై ట్రూ వాల్యూ మైనస్ ఎర్రర్ ఇంటూ 100. మనం ప్రీవియస్ గా డిస్కస్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ మనం చేయబోయే క్వశ్చన్ ఈ హింట్ బేసిస్ ఉంటుంది. అండర్స్టాండ్? సీ ద డేటా. దీస్ ఆర్ క్వశ్చన్. Ranga sells all of his goods at the cost price. But he gains 60%. Okay friends, how many grams
does he substitute per kg? These are question. Okay friends, మనం ప్రీవియస్ గా డిస్కస్ చేసాం. ఇన్ ద కేస్ ఆఫ్ ఫాల్స్ ట్రేడింగ్ అన్నప్పుడు ఈ విధమైన హింట్ యూజ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి అనుకున్నాం. సి ద డేటా. రంగా సేల్స్ ఆల్ ఆఫ్ హిస్ గుడ్స్ ఎట్ ద కాస్ట్ ప్రైస్. ఇక్కడ ఏ విధంగా మెన్షన్ చేశారు? సి ఫిజికల్ ఎస్పీ ఏ ప్రైస్ కొంటున్నారో ఆ ప్రైస్ కి అమ్మేస్తున్నారు. కానీ ఏం జరుగుతుంది? బట్ ఈ గెయిన్ 60%. సిపికి అమ్మేస్తున్నప్పుడు కూడా 60% గెయిన్ వస్తుందంట. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? కొంత క్వాంటిటీ తగ్గించి చేస్తున్నాడు, కొంత క్వాంటిటీ వాడు నొక్కేస్తున్నాడు కంపల్సరీగా. అంటే యాక్చువల్ దానికంటే తగ్గించిస్తున్నాడు అని చెప్పి మీరు అర్థం చేసుకోవాలి. హౌ మెనీ గ్రామ్స్ డస్ ఈ సబ్స్టిట్యూట్ పర్ కేజీ? కేజీకి ఎన్ని గ్రామ్స్ కస్టమర్కి సబ్స్టిట్యూట్ చేస్తున్నారని చెప్పేసి అడుగుతున్నారు. దట్ ఈస్ అవర్ క్వశ్చన్. ఓకే ఫ్రెండ్స్, సి ఇక్కడ కేజీకి ఎన్ని గ్రామ్స్ కస్టమర్కి ఇస్తున్నారు అని తెలియాలంటే ఫస్ట్ మనకి ఏం తెలియాలి? మనకి ఈ డిఫరెన్స్ తెలియాలి, ఎర్రర్ తెలియాలి. ఓకే ఫ్రెండ్స్, సి డిఫరెన్స్ మనం ఏమనుకోవచ్చు? ఎర్రర్ ఏమనుకోవచ్చు? ఎక్స్ అనుకోవచ్చా? ప్లీజ్ యూజ్ ఎక్స్. ఎర్రర్ డిఫరెన్స్ మీరు ఎక్స్ వేస్తారు. ట్రూ వాల్యూ మీన్స్ ఏ కేజీ, సింగిల్ కేజీ 1 కేజీ అంటే 1000 గ్రామ్స్ మీకు తెలుసు. అగైన్ ఎర్రర్ అంటే మీరు ఎక్స్ వేస్తారు. ఇట్ ఈస్ నథింగ్ బట్ డిఫరెన్స్ ఇంటూ 100. దిస్ ఎంటైర్ థింగ్ మనం దేనికి ఈక్వల్ చేయొచ్చు? ఇక్కడ యాక్చువల్ గెయిన్ మనకు 60% ఇచ్చారు. ఇక్కడ యాక్చువల్ గెయిన్ 60% కాబట్టి మీరు 60కి ఈక్వల్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, 100 అండ్ 60లో కామన్ మనం ఏం కట్ చేయొచ్చు? 20 కట్ చేయొచ్చు. 20 ఇక్కడ 5 టైమ్స్, ఇక్కడ 3 టైమ్స్. అండర్స్టాండ్? నౌ 5 into x 5x. Now cross multiplication. 1000 minus x into 3. 1000 minus x into 3 into 3 into 3. 3000 minus 3x. Understand? This minus 3x becomes plus 3x. 5x plus 3x and 8x వస్తుంది మనకి is equal to 3000. Now what is x value? By 8. 3000 by 8. 8 ఇక్కడ మనం 8 times కట్ చేయొచ్చు. Tell me friends. 30లో 8 మనకి 3 times పోతుంది. 24 మనకి 60 అవుతుంది. 60లో మళ్ళీ 8 7 టైమ్స్ అరౌండ్ 375 గ్రామ్స్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అంటే ఎర్రర్ డిఫరెన్స్ అంటే కస్టమర్ కి 375 గ్రామ్స్ తగ్గించిస్తున్నాడు. 375 గ్రామ్స్ వాడు నొక్కేస్తున్నాడు అనమాట. అంటే కేజీకి ఎంత ఇస్తున్నట్టు? మనం 1000 నుంచి 375 సబ్ట్రాక్ట్ చేయాలి. 1000 minus 375. వాట్ ఇస్ ద బ్యాలెన్స్? 625 గ్రామ్స్. 625 గ్రామ్స్ ఇస్ ద ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఫర్ దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఫాల్స్ ట్రేడింగ్ అని ప్రీవియస్ గా డిస్కస్ చేసాం. దీస్ ఆర్ క్లూ. ఇది యూజ్ చేసి మీకు ఈజీగా అవుతుంది. అండర్స్టాండ్? ప్లీజ్ సీ వన్ మోర్ క్వశ్చన్. ఇది కూడా జనరల్ క్వశ్చన్స్ కేటగిరీలోకి వస్తుంది. కంపల్సరీ మీరు గ్యాదర్ చేయాలి. ప్లీజ్ సీ ద డేటా. ఏ హోల్సేల్ డీలర్ sells the pens to retailer at 10 rupees per pen. 10 rupees each pen. But he allows 100 pens count as 90. Okay friends, the retailer sells each pen at 12 rupees. What is the gain or loss percentage to the retailer in this transaction? That is our question. Find the overall gain or loss percentage to the retailer in this transaction. ఓకే ఫ్రెండ్స్, ఓకే, ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ మనం జనరల్ క్వశ్చన్స్ అంటాం అనమాట. అంటే ఒక పర్టికులర్ మోడల్ అంటే ఏముండదు, జనరల్ ఐడియా ప్రకారం మీరు సాల్వ్ చేయడమే. ఓకే ఫ్రెండ్స్, సి ట్రై టు అండర్స్టాండ్ ద డేటా. ఏ హోల్సేల్ డీలర్ సెల్స్ ద పెన్స్ టు రిటైలర్
at 10 rupees each pen. రిటైల్ ఎలా అమ్ముతున్నారు? హోల్సేల్ డీలర్ ఈచ్ పెన్ 10 అమ్ముతున్నారు. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇక్కడ ఏం జరుగుతుంది? బట్ హీ అలౌస్ అండర్ పెన్స్ కౌంట్ as 90, కానీ అండర్ పెన్స్ ని 90 కింద కౌంట్ చేస్తున్నాడు. అంటే రిటైలర్ 90 పెన్స్ కే మనీ పే చేస్తాడు హోల్సేల్ డీలర్ కి. ఈచ్ పెన్ ఎంత? 10. హోల్సేల్ డీలర్ రిటైలర్ కి 10 అమ్ముతున్నాడు, 10 రూపీస్ అమ్ముతున్నాడు ఈచ్ పెన్. దాన్ని వచ్చేసి 90 పెన్స్ కి ఎంత అవుతుంది మనకి? 90 into 100, 90 into 10, 900 రూపీస్ అవుతుంది. అయితే అమ్మేటప్పుడు రిటైలర్ ఎలా అమ్ముతున్నాడు? ఈచ్ పెన్ 12 అమ్ముతున్నాడు. మరి ఆయన అమ్మేటప్పుడు 100 పెన్స్ కి అమ్ముకుంటాడు. 100 పెన్స్ అమ్ముకుంటాడు. 100 పెన్స్ ఈచ్ ఎలా అమ్ముకుంటాడు? ఆయన 12 రూపీస్ అమ్ముకుంటాడు. ఈచ్ 12. మరి 100 పెన్స్ టోటల్ ఎంత అవుతుంది మనకి? 1200 అవుతుంది. రిటైల్ కి స్పెండ్ అయింది ఓన్లీ 900. దిస్ ఇస్ నథింగ్ బట్ సిపి. ఆయనకు వచ్చింది టోటల్ 1200. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎస్పి. ఎస్ ఆర్ నో? ఈ 2 వచ్చేసి మనం పర్సన్ చెప్పొచ్చు లేదా? చెప్పొచ్చు. మోర్ ఓవర్ హియర్ ఎస్పి గ్రేటర్, సిపి కన్నా మనకి ఎస్పి గ్రేటర్ ఉంది, కంపల్సరీ గెయిన్ వస్తుంది. వాట్ ఇస్ ద పర్సన్ గెయిన్? పర్సన్ గెయిన్ ఈక్వల్ టు గెయిన్ బై కాస్ట్ ఇంటూ 100. మన కేసు గెయిన్ ఎంత? 1200 మైనస్ 900, 300. న్యూమరేటర్ రాస్తాం, సిపి 900 డినామినేటర్ రాస్తాం, పర్సన్స్ కాబట్టి ఇంటూ 100. ఓకే ఫ్రెండ్స్, 300 ఇక్కడ మనకి 3 టైమ్స్ కట్ అవుతుంది. 100/3 మనం ప్రీవియస్ గా డిస్కస్ చేసాం. 1/3 into 100. ఓకే, 33.33% ఆర్ 33 1/3%. క్యాలిక్యులేషన్ మీరు చేసుకోవచ్చు కదా. 100లో 3 ఇక్కడ బై 3 ఉంది, ఇక్కడ బై 3 రాస్తారు. 100లో 3 మనకి 33 టైమ్స్ కట్ అవుతుంది. 3 30s are 99. 100లో 90 పోతే బ్యాలెన్స్ ఉంటుంది, పైన వేసుకుంటారు. 33 1/3% ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్.